ఢిల్లీలోని స్కూల్లో డమ్మీ స్టూడెంట్లను పెట్టి సాల్వర్ గ్యాంగ్ నీట్ ఎగ్జామ్ రాయించింది. గుజరాత్లోని గోధ్రాలో దేశంలోని వివిధ నగరాల నుండి 24 మంది స్టూడెంట్స్, అంటే అక్కడ సెంటర్ లేనట్టుగా ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాస్తారు. అదే బీహార్లో ఎగ్జామ్ కంటే సరిగా ఒక రోజు ముందు 30 నుంచి 40 మంది పేపర్ లీక్ చేస్తారు. అలా పేపర్ లీక్ చేసి వాళ్ళు రాత్రికి రాత్రి తమ యొక్క నేటివ్ ప్లేస్ కు చేరుకుంటారు. దేశంలో ఎక్కడ చూసినా కూడా నీట్ స్కామ్ అని మారుమోగిపోతుంది. నీట్ పేపర్ లీక్ అయిన దాదాపు 24 లక్షల మంది జీవితం అయోమయంలో పడ్డాయి. ఎన్టీఏ ఎగ్జామ్ సరిగా నిర్వహించగా ఎంతో మంది జీవితాలతోటి, అంటే ఎంతో మంది భవిష్యత్ డాక్టర్ల జీవితాలతోటి ఆడుకుంది. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదివి డాక్టర్ కావాలన్న తమ యొక్క లక్ష్యాన్ని వ్యర్థం చేసేసింది. మీకు ఇప్పటి వరకు ఎవరు వివరించలేని విధంగా ఈ స్కామ్ ఎలా జరిగిందో వివరిస్తాను. ఇది ఒక క్రైమ్ స్టోరీ కంటే ఎక్కువ సస్పెన్స్ గా ఉంటుంది, కాబట్టి మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నీట్ ఎగ్జామ్ 2024 జరిగే సరిగ్గా 1.5 మంత్ ముందు, అంటే 24th మార్చిన బీహార్ జర్నలిస్ట్ సంతోష్ సింగ్ అండ్ టీమ్ విజయ్ గుప్తా అనే అతనిని ఇంటర్వ్యూ చేశారు. ఇతను చాలా సార్లు పేపర్ లీక్ కేసులో జైలుకు వెళ్ళాడు. ఇతను విశాల్ చౌరసియా ఈసారి కూడా నీట్ పేపర్ ను లీక్ చేస్తాడు అని అంటాడు. ఈ విశాల్ చౌరసియా బీపీఎస్సీ అంటే బీహార్ ఎగ్జామ్ లో మరియు టీఆర్ఈ మరియు ఒరిస్సా పేపర్ లీకేజీలో మొదటి ముద్దాయి. ఎగ్జామ్ లీకేజ్ మాఫియాలో విశాల్ చౌరసియా పెద్ద పేరు. ఇతను ఇప్పటి వరకు బీహార్ జైలులో ఉన్నాడు. ఈ న్యూస్ అక్కడ నెల రోజుల ముందు బాగా చక్కర్లు కొడుతుంది, కానీ ఎవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోరు. ఇక బీహార్ రాజధాని పట్నాలో జిల్లా పరిషత్ ఆఫీస్ లో జేఈగా సికిందర్ కుమార్ పనిచేస్తాడు. ఇక్కడే నితీష్ కుమార్ మరియు అమిత్ ఆనంద్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ తో ఈయన ఉంటారు. ఇందులో అమిత్ ఆనంద్ ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నడుపుతారు, అది కూడా రిజిస్టర్ లేకుండానే. ఇందులో వీళ్ళు డబ్బులు తీసుకొని స్టూడెంట్స్ యొక్క పేపర్ ను లీక్ చేసి మరీ ఇస్తారు, అది కూడా దేశంలో ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ అయినా సరే. అయితే జిల్లా పరిషత్ ఆఫీస్ లో పనిచేసే సికిందర్ తన దగ్గర ఉన్న 4 to 5 మెంబర్ స్టూడెంట్స్ కోసం నీట్ పేపర్ లీక్ చేయాలని నితీష్ కుమార్ మరియు అమిత్ ఆనంద్ లను కోరుతాడు. దానికి వాళ్ళు ఒప్పుకొని 30 నుంచి 35 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇలా డీలింగ్ అయిన తర్వాత 5th మేన నీట్ ఎగ్జామ్ ఉంటే 4th మే నైట్ ఈ స్టూడెంట్స్ ను అమిత్ ఆనంద్ పట్నాలోని రామకృష్ణ నగర్ లో సుమారు 40 మంది స్టూడెంట్లతో పిలిచి పేపర్ లీక్ ఇస్తారు. అలా రాత్రి అంతా ఆ పేపర్ ను స్టడీ చేయించి ఆ పేపర్ ను మళ్ళీ కాలబెట్టేస్తారు. ఆ తర్వాత రోజు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 531 నగరాల్లో ఎగ్జామ్ చేసింది. దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్ ఈ నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఇక ఢిల్లీలోని భారతీయ విద్యా భవన్ మెహతా విద్యాలయలో 2 స్టూడెంట్స్ బయోమెట్రిక్ చెకింగ్ దగ్గర దొరికిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ స్టూడెంట్స్ కానే కాదు. వీళ్ళు లక్షల్లో డబ్బులు తీసుకొని ఒరిజినల్ స్టూడెంట్స్ ప్లేస్ లో వేరే వాళ్ళను పంపి ఎగ్జామ్ రాయించే సాల్వార్ గ్యాంగ్ యొక్క సభ్యులు. ఇలా సుమిత్, కృషన్ కే సర్వాని దొరికిపోతారు. వీళ్ళు వెస్ట్ బెంగాల్ మరియు ఉత్తరాఖండ్ లో మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్ గా ఐడెంటిఫై అవుతారు. వీళ్ళ వెనకాల ప్రభాత్ మరియు కిషోరీలాల్ అనే సాల్వార్ గ్యాంగ్ ఉంటుందని తెలుస్తుంది. వీళ్ళు 20 నుంచి 30 లక్షల డబ్బులు తీసుకొని ఒరిజినల్ స్టూడెంట్స్ ప్లేస్లలో వీళ్ళ మనుషులను పెట్టి ఎగ్జామ్ రాయిస్తారు. ఇలా ఎగ్జామ్ 5th మేన అయిన తర్వాత రిజల్ట్ 14th జూన్ ఇస్తామని ముందుగా ప్రకటించారు. కానీ 4th జూన్ పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ రోజే ఈ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వస్తుంది. పార్లమెంట్ రిజల్ట్ వస్తుంది కనుక ఎవరికి తెలియకుండా అదే రోజున సాయంత్రం నీట్ రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. అంటే దేశం మొత్తం ఎలక్షన్ రిజల్ట్ లో బిజీగా ఉంటే నీట్ రిజల్ట్ ను ఎవరు పట్టించుకోకుండా ఉంటారని అనుకున్నారేమో. అయితే మన స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ ఒకరికి లేదా ఇద్దరికి వస్తుంది, కానీ ఇక్కడ ఏకంగా 67 మెంబర్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇందులో 720లో 700 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఇక ఇందులో 720కి 719, 716, 717 ఇలా సాధ్యం కాని మార్క్స్ కూడా వస్తాయి. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హర్యానాలోని జజ్జర్లో హర్దయాల్ స్కూల్లో ఎగ్జామ్ రాసిన వారిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 67 మందిలో 6 ఇదే సెంటర్ వాళ్ళు ఉంటారు. ఇంకా సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా 2 ఇదే సెంటర్ వాళ్ళు ఉంటారు. ఇదే విషయం మీద దేశం మొత్తం రచ్చవుతున్నప్పుడు గ్రేస్ మార్కులను బట్టి అలా ర్యాంకులు ఇచ్చామని ఎన్టీఏ సాధ్యం కాని ఆన్సర్ను ఇస్తుంది. రిజల్ట్ తర్వాత పోలీసులు గుజరాత్ లోని గోధ్రాలో జాలారాం ప్రిన్సిపల్ ఇంకా 5 అరెస్ట్ చేయగా కొన్ని బ్లాంక్ చెక్కులు దొరుకుతాయి. ఇంకా 2 నుంచి 3 కోట్ల రూపాయలు కూడా దొరుకుతాయి. దీని తర్వాతే గుజరాత్ లోని గోధ్రాలో జాలారాం స్కూల్ యొక్క ప్రిన్సిపల్ పురుషోత్తం శర్మ మరియు తుషార్ భట్లు కొంతమంది పేరెంట్స్ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్లను బ్లాంక్ గా వదిలేస్తే తర్వాత స్కూల్ టీచర్స్ ద్వారా ఆ పేపర్ ను ఫిల్ చేయిస్తారు. ఇలా ఒప్పందం చేసుకుంటారు. ఎగ్జామ్ సెంటర్ లో గనక సీసీ కెమెరాలు గనక ఉంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టు జస్ట్ యాక్టింగ్ చేయండి, మిగతాదంతా మేము చూసుకుంటామని వీళ్ళు అంటారు. ఇక బీహార్ లో ఎస్ఐటి వాళ్ళు 13 మందిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎన్టీఏ వాళ్ళు నీట్ ఎగ్జామ్ ఎలాంటి లీకులు జరగలేదని చెప్తుంది. ఒకవేళ ఇలా లీకుల ద్వారా కాపీ కొట్టి మెడిసిన్ సాధించిన వాళ్ళు భారత భవిష్యత్తును ఏం చేసేవాళ్ళు?
ఇలాగే ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఎలాంటిని బిల్డింగ్ కడతారు, అవి ఎన్నాళ్ళు ఆగుతాయి. ఈ వ్యవహారం అంతా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దీని తర్వాత ఎన్టీఏను రీ ఎగ్జామ్ నిర్వహిస్తుందా లేదా అలాగే ఉంటుందా అనేది వేచి చూడాలి. కానీ తప్పు చేసిన వారు దొరికారు కనుక రీ ఎగ్జామ్ ఉండదని కేంద్రం చెప్పేసింది. అయితే నీట్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి నానా గోలా చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు బీహార్ లో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు అరెస్ట్ కావడంతో ఎక్కడ తమ ఓటు బ్యాంకు పడిపోతుందేమో అని వాళ్ళు గోల చేయడం మానేసి ఇప్పుడు మూసుకొని కూర్చున్నారు. ఏది ఏమైనా కూడా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్టీఏ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడకుండా పక్కడబందిగా ఎగ్జామ్ నిర్వహిస్తే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదు. ఇంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యేది కాదు. నీటి మీద అధికార ప్రతిపక్షం వాళ్ళు మీదంటే మీది తప్పు అని దుమ్మెస్తు పోస్తున్న వేళ ఇందులో తప్పు మొత్తం ఎగ్జామ్ సరిగా నిర్వహించగా ఎన్టీఏ చేసిందని గుర్తించాలి. ఇలా June 4th నీట్ రిజల్ట్ రిలీజ్ అయిన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రాగా ఒకే కేంద్రంలో ఉన్న రాసిన వారికి 6గురికి 720 మార్కులు వచ్చాయి. దీనిపై అనుమానాలు వ్యక్తం కాగా సుప్రీంకోర్టు రీటెస్ట్ కు ఆదేశించింది. ఈసారి 813 మెంబర్స్ హాజరు కాగా హైయెస్ట్ స్కోర్ 682 వచ్చింది. అవి కూడా ఒక్క స్టూడెంట్ కు మాత్రమే. 13 మెంబర్స్ కు 600 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇలాంటి వీడియోలు చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.